సుమిత్ర చాలా కోపంగా దీప దగ్గరికి వచ్చి, "అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దీప? నీ ప్లాన్ ఏంటి? ఈ ఎంగేజ్‌మెంట్‌ని ఆపాలనుకుంటున్నావా?" అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అటువైపుగా వెళ్తూ వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, "అసలు గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్నలకి నువ్వు ఈ ఎంగేజ్‌మెంట్‌లో ఉండడమే ఇష్టం లేదు. జోష్న ఏమో నువ్వు ఎంగేజ్‌మెంట్‌లో ఉంటేనే ఈ ఎంగేజ్‌మెంట్ జరుపుకుంటాను" అని అంటుంది. అసలు ఏం జరుగుతుందో నాకు ఇప్పటిదాకా ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. నువ్వు ఏం చేస్తున్నావు? ఈ ఎంగేజ్‌మెంట్‌ని ఎలా ఆపాలనుకుంటున్నావు? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇప్పటివరకు నాకు అనుమానం మాత్రమే ఉంది. ఇప్పుడు నా ఇంటి ఆడపిల్ల ఈ ఇంటికి రావటం లేదు అని తెలిసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైపోయింది. నువ్వు ఈ ఎంగేజ్‌మెంట్‌ని ఎలాగైనా సరే ఆపాలనుకుంటున్నావు. అందుకే నా ఇంటి ఆడపిల్ల కూడా ఇక్కడికి రాలేదు అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ఈ ఎంగేజ్‌మెంట్‌ని ఆపాలనుకుంటున్నావా? ఎందుకు అసలు మా ఇంటి మీద ఇంత పగబట్టావు? అని చెప్పేసైతే అంటూ చాలా బాధపెట్టే మాటలు ఆడుతూ ఉంటుంది. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు, అసలు నువ్వు ఈ ఎంగేజ్‌మెంట్‌ని ఆపాలనుకుంటున్నావా? అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, ఇప్పుడు నేను గాని వెళ్ళినా ఎలాంటి సమాధానం చెప్పలేను. అందుకే నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసైతే అక్కడే నించొని వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, "నువ్వు మర్యాదగా ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు, నువ్వు ఎటువంటి ప్రయత్నాలు చెయ్యట్లేదని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే, "నేను ఈ ఎంగేజ్‌మెంట్ ఆపాలనే అనుకుంటున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అయితే, "నువ్వు దేవుడి మీద ఒట్టేసి చెప్పలేడానికి ఇబ్బంది పడుతున్నావేమో, నా మీద ఒట్టేసి చెప్పు, అసలు ఎందుకు ఈ ఎంగేజ్‌మెంట్ ఆపాలనుకుంటున్నావు? నువ్వు అసలు ఆపాలనుకుంటున్నావా లేదా? నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు? చెప్పు దీప చెప్పు" అని చెప్పేసైతే గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న దీపకైతే ఏం చెయ్యాలో తెలియక వాళ్ళ అమ్మ మీద ఒట్టు వేశానని చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు.